నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. అయితే ఈ ప్రభావంతో అధికారంలోకి వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. తమను తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా గుర్తించారని బీజేపీ చెప్పుకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలమెంతో ఇప్పటికైతే స్పష్టత లేదు. అసలు తెలంగాణలో బీజేపీకున్న అవకాశాలేంటి? కాషాయ పార్టీ దగ్గరున్న వ్యూహాలేంటి? అధికారం కోసం ఏ రకంగా వర్కౌట్ చేస్తుంది? ఇవాల్టి స్టోరీ బోర్డులో తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీలు గెలిచి ఇప్పుడు 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం కావడంతో తెలంగాణలో బీజేపీకి కొత్త ఆశలు కలుగుతున్నాయి. ఏకంగా అధికారంలోకి వచ్చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులేంటి? దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోగలదా? ఏ రాష్ట్రంలో అయినా 2 పార్టీలు బలంగా ఉన్నప్పుడు మూడో పార్టీకి అవకాశం రావాలంటే ఏదో పార్టీ బలహీనపడాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బలంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ మూడో పార్టీకి స్పేస్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికే తమకు స్పేస్ వచ్చేసిందనే ఉత్సాహంతో ఉంది. పైకైతే స్పేస్ కనిపించడం లేదు, కానీ స్పేస్ తీసుకునే ఆలోచనతో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. జమిలి లేకపోతే తెలంగాణలో 2028లో విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికల కంటే 6 నెలల ముందే జరుగుతాయి. కాబట్టి బీజేపీ దేశవ్యాప్త బలాన్ని ఇక్కడే కేంద్రీకరిస్తే గెలవటం కష్టం కాదనేది బీజేపీ భావన. దీనికి ఆ పార్టీ కొన్ని ప్రాతిపదికలు తీసుకుంటోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లొచ్చాయి. ఇప్పుడు ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఓ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలోనూ కాషాయ జెండా ఎగిరింది. దీంతో తెలంగాణ ప్రజలు తమను మూడో ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని బీజేపీ చెప్పుకుంటోంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో. ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు. అవినీతితో, అక్రమాలతో, అహంకారంతో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు జనాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయా లేదా అనే మీమాంస అలాగే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు మాత్రమే ఓట్లు వేశారు. మిగతా వర్గాల జనం ఏమనుకుంటున్నారో ఎవ్వరికీ తెలీదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దిగలేదు. ఒకవేళ బీఆర్ఎస్ కూడా పోటీలో ఉండి అప్పుడు కూడా బీజేపీ ఇవే ఫలితాలు సాధించి ఉంటే మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించొచ్చు. కానీ బీఆర్ఎస్ బరిలో లేదు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం బీజేపీకి పడి ఉండవచ్చనే లెక్కలు ఉన్నాయి. అలాంటప్పుడు బీఆర్ఎస్ బాగా బలహీనపడి తమ బలం పెరిగిందని బీజేపీ ఎలా అనుకుంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏతావాతా తేలేదేంటంటే బీజేపీలో కథనోత్సాహం వచ్చిన మాట నిజం. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఏ స్థాయిలో బలపడిందనేది క్లారిటీ రావాల్సిన విషయం. కొన్ని అంశాల ప్రాతిపదికన ఆ 2 పార్టీలను కొట్టేయడం తేలికే అని కాషాయ పార్టీ భావిస్తోంది. బీసీ నినాదం, హిందుత్వ అంశం, ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్, అవినీతి నిర్మూలన ఎజెండాతో గెలుపు కష్టం కాదనేది బీజేపీ లెక్క. ఇవి తెలంగాణలో ఏ మేరకు పనిచేస్తాయనేది చూడాల్సి ఉంది. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ని బీజేపీ ఎలా తీసుకుంటుంది అనేది కీలకమైన ప్రశ్న. బీజేపీకి సంప్రదాయకంగా పట్టణ ప్రాంతాల్లో బలం ఉంది. విద్యావంతుల్లో బీజేపీకి ఓటు బ్యాంకు ఉంది. కానీ రూరల్ తెలంగాణపై చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే ఊర్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వర్గాలు బలంగా ఉన్నాయి. బీజేపీకి ఈ స్థాయిలో బలమైతే లేదు. మరి ఎన్నికలు వచ్చే నాటికి ఇక్కడ పుంజుకోవటానికి ఎలాంటి గేమ్ ప్లాన్ చేస్తారనేది ఆసక్తికరం. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ మీద కూడా బీజేపీ ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల గెలిచిన ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల గోదాలో దిగకముందే ఆర్ఎస్ఎస్ పొలిటికల్ గ్రౌండ్ క్లియర్ చేసి పెట్టింది. తెలంగాణలో మొదట్నుంచి కాస్త ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ క్లియర్ చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఆ తర్వాత తాము రంగంలోకి దిగితే గెలుపు తేలికవుతుందనే అంచనాతో ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న బీజేపీ తెలంగాణను సులభమైన లక్ష్యంగా చూస్తోంది. తెలంగాణలో బీజేపీకి కాస్తో కూస్తో బలం ఉంది. ఎన్నికకు ఎంతో కొంత ఓట్ల శాతం పెరుగుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అనూహ్యంగా పెరిగాయి. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పవర్లో ఉండటం తమకు అడ్వాంటేజ్ అవుతుందనేది కాషాయ పార్టీ లెక్క. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ సులభంగా గెలవగలిగింది.
తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందని భావిస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల నాటికి బాగా బలహీనపడుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. మరి అందుకోసం బీజేపీ ఏం చేస్తుందనేది చూడాలి. బీఆర్ఎస్ లీడర్స్ను లాక్కుంటారా? ఆ పార్టీ ఓటర్లను ఆకర్షిస్తారా? అందుకోసం గేమ్ ప్లాన్ ఏంటనేదే కీలకం. మరే దక్షిణాది రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కొన్ని బీజేపీ వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. అయోధ్య రాముడి తలంబరాలకు కూడా తెలంగాణలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 8 ఎంపీ సీట్లు గెలవటానికి అది కూడా ఓ కారణమనేది కాషాయ పార్టీ విశ్వాసం. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ బలంగా ఉంది. తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ఓ మోస్తరుగా ఉండటం తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. ఇక్కడ స్థిరంగా పెరుగుతున్న ఓట్ల శాతం కూడా బీజేపీని ఊరిస్తోంది. సరిగ్గా ప్లాన్ చేస్తే తెలంగాణను కొట్టడం కష్టం కాదని బలంగా ఫిక్స్ అవుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా తెలంగాణ బీజేపీ నేతలతో మాట్లాడి అధికారం దక్కితీరాలని టార్గెట్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇక్కడ పార్టీ బలాబలాలపై పూర్తి అవగాహన తెచ్చుకుంది. జనం ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడి పార్టీ నేతలే చొరవ చూపించడం లేదనే ఉద్దేశంతో ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని మరో మాట వినదలుచుకోలేదని జాతీయ నేతలు గట్టిగా చెప్తున్నారు. బీజేపీ తెలంగాణలో మెల్లిమెల్లిగా తన బలాన్ని పెంచుకుంటోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావటమే టార్గెట్ పెట్టుకుని పావులు కదుపుతోంది. పార్టీలో ఇప్పుడు ఉన్న జోష్ ఆధారంగా అయితే 2028లో అధికారంలోకి రావటం కొంచెం కష్టమనే అనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంటు సీట్లతో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినా నియోజకవర్గాల్లో పార్టీకి బలం లేదు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మహా అయితే 30 నియోజకవర్గాలలో గట్టి అభ్యర్థులుంటే ఉండొచ్చు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేంత స్థాయి నేతలు బీజేపీలో ఇప్పటికైతే లేరు. సాధారణ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్లు టైముంది కాబట్టి ఇతర పార్టీలో నుంచి గట్టి నేతలను లాక్కుంటారేమో చూడాలి. ఇతర పార్టీల నుండి లాక్కోవటమంటే ముందుగా బీఆర్ఎస్ మీదే బీజేపీ చూపు ఉంది. నియోజకవర్గాలలో బీఆర్ఎస్లో బలమైన నేతల్ని లాక్కునే విషయంలో కమలం పార్టీ నేతలు చాపకింద నీరులా పనిచేసుకుపోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, గోడం నగేష్ కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ నేతలే. మండలాల్లోని కారు పార్టీ నేతలను పార్టీలో చేర్చుకుంటూ బలోపేతమయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనను జనం బాగా గమనించారు. ఇప్పుడు రేవంత్ పాలన ఏమిటో చూస్తున్నారు. ఇక మిగిలింది బీజేపీ పాలన ఎలాగుంటుందో చూడటమే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీరును గమనిస్తున్నా తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు బీజేపీకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పటివరకు బీజేపీకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇక ముందు కూడా ఇవ్వరన్న గ్యారంటీ ఏమీ లేదు. 3 ప్రధాన పార్టీల్లో 2 పాలన చూశాం కాబట్టి బీజేపీకి ఒక అవకాశమిద్దామని జనం అనుకుంటే ఇక్కడే తమకు అవకాశం ఉంటుందని బీజేపీ ఆలోచిస్తోంది. అయితే మాత్రం నియోజకవర్గాల్లో బీజేపీకి బలముందా? బీజేపీ తరపున పోటీ చేస్తున్నది ఎవరన్న విషయాన్ని కూడా గమనించకుండా జనం ఓట్లు గుద్దేసి బీజేపీని అధికారంలోకి తెచ్చేస్తారా అనే సందేహం ఉండనే ఉంది. కేసీఆర్ తనంతట తానే బీజేపీని పెంచి పోషించి బలోపేతం చేసినట్టు అర్థమైపోతోంది. తాను పెంచి పోషించి పెద్ద చేసిన బీజేపీనే బీఆర్ఎస్ మెడపైన కత్తిపెట్టే పరిస్థితి కనపడుతోంది. తాజాగా జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకపోవటమే బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్థానాలను గెలుచుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది అనటంలో సందేహం లేదు. ఇదే జరిగితే కారు పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు మొదలైపోతాయి. కానీ అలా జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో మంచి అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుతం పార్టీ బలం ప్రకారం చూసినా సరే తెలంగాణ కొట్టడం తేలికే అనే ఉద్దేశంతో ఉంది. మరి కాషాయ పార్టీ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? ఇతర పార్టీల నుంచి నేతలు వస్తారా? గతంలో ఉత్తరాది పార్టీగా పేరున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిలో బలపడే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కూడా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ఉంది. ఈ 2 రాష్ట్రాలు తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు. పైగా కర్ణాటక ఎన్నికలు తెలంగాణ ఎన్నికల ముందే జరుగుతాయి. అలా కర్ణాటక మీదుగా తెలంగాణకు జైత్రయాత్ర కొనసాగించాలి అనేది బీజేపీ ఉద్దేశంగా ఉంది. ఎలాగో ఏపీలో అధికార కూటమి సర్కారులో బీజేపీ భాగస్వామి కాబట్టి తెలంగాణను 4 వైపులా కమ్మేసినట్టవుతుందనేది బీజేపీ ప్లాన్. ఒకసారి సరిహద్దు రాష్ట్రాల్లో అధికారం వస్తే ఆ ప్రభావం సరిహద్దు జిల్లాల మీద పడుతుందని లెక్కలేస్తోంది కాషాయ పార్టీ. అప్పుడు తెలంగాణలో గెలుపు మరింత తేలికవుతుందని భావిస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతల్ని ఆకర్షించడంతో పాటు సరిహద్దు జిల్లాల నేతల్ని కూడా తెలంగాణలో ప్రయోగించి మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చనే ఆశాభావంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
4.5 తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావటమే టార్గెట్గా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగి 2028 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్గా పావులు కదుపుతున్నారు కమలం పార్టీ అగ్రనేతలు. పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. సామాజిక సమీకరణలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు తెరచాటుగా మంత్రాంగం నడుపుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలని వ్యూహం రచిస్తున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుని 56 అసెంబ్లీ స్థానాలలో ప్రభావం చూపించింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 2 రెట్ల బలం పుంజుకుని అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీసీలు, ఎస్సీలకు దగ్గరవ్వాలని పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానం తీసుకుని ఎంఆర్పీఎస్ మద్దతు పొందింది. దీంతో మెజారిటీ నియోజకవర్గాలలో బీజేపీకి మేలు జరిగిందని విశ్లేషణలు ఉన్నాయి. ఎంఆర్పీఎస్ నేత కృష్ణమాదిగ, బీసీ నేత ఆర్ కృష్ణయ్య ద్వారా మిషన్ 2028 కంప్లీట్ చేయాలనే బీజేపీ వ్యూహమే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ, అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం. దీంతో ఈ 2 వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదనేది కమలనాథుల వ్యూహం. అనుకున్న విధంగా అంతా పక్కాగా జరుగుతుందా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. తెలంగాణలో బీజేపీకి అధికారం చేపట్టేంత పట్టు ఉందా అని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తే అంత సులభం కాదని వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో మొదట్నుంచి పట్టు ఉండటం, ఉత్తర తెలంగాణలో బలపడటంతో బీజేపీ ఆ ప్రాంతాల్లోనే గెలుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లోని ఒక్క గోషామహల్లోనే గెలిచిన బీజేపీ ఉత్తర తెలంగాణలో 7 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్తో పాటు ఉత్తర తెలంగాణలో కలిపి 8 ఎంపీ స్థానాలు గెలిచింది. 2 ఎన్నికల్లోనూ బీజేపీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక్క స్థానం కూడా పొందలేదు. ఈ 3 జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా దాదాపు అన్ని స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మోడీ చరిష్మాతో 3 ఎంపీ సీట్లను గెలిచింది. అయితే ఈ జిల్లాల పరిధిలో బీజేపీ సంస్థాగతంగా ప్రధానంగా నగర శివార్లలో బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి సమీకరణాలు మారిపోతున్నాయి. తెలంగాణలో మొన్నటి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అంచనాలకు తగ్గట్టే పెర్ఫామ్ చేసింది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్గా బరిలోకి దిగిన రాష్ట్ర నాయకత్వం ఆ మ్యాజిక్ సాధించలేకపోయినా గతం కంటే రెట్టింపు సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామని నిరూపించుకుంది. గతంలో 1 అసెంబ్లీ స్థానంతో పాటు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీతో సరిసమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచింది. దీంతో తాము కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచామని, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు తమ చేతికొస్తాయన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది. తదుపరి టార్గెట్ ఈ కమలం అనేది తెలంగాణలో వికసిస్తుంది. తెలంగాణ కూడా కాషాయమయం కాబోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలకు పూర్తిగా విశ్వాసం కలిగింది. అన్ని వర్గాలు, రైతులు, యువకులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇవాళ నూకలు చెల్లినాయి. రేవంత్ రెడ్డి గారు అబద్దాల ప్రచారంతో ప్రజలను మోసం చేసినటువంటి వైనాన్ని గమనించారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ మోదీ గారి నాయకత్వంలో ఏర్పడుతుందని చెప్పి నేను తెలంగాణ ప్రజలు కూడా పూర్తి భరోసా కల్పిస్తాను. పెరిగిన సీట్లతో పాటు ఓట్ల శాతం కమలం శ్రేణుల్లో జోష్ నింపింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు దక్కకపోయినా ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోరాట పటిమ చూపించి తెలంగాణలో బీజేపీ మరింత పట్టు సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 7% ఓట్లొస్తే ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఏడాది తిరిగేలోపే 2019 లోక్సభ ఎన్నికల నాటికి 19% ఓటింగ్తో ఆ పార్టీ నుంచి ఏకంగా 4 ఎంపీలు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు సాధించిన బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటింగ్ ఏకంగా 35%కి పెరిగింది. ఆ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలననే తలపిస్తోందని, హామీల అమలులో ఇప్పటికే కాంగ్రెస్ వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉందని కమలం నేతలు టార్గెట్ చేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్తేజం నెలకొంది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడంతో కమలం పార్టీలో నయా జోష్ వచ్చి చేరింది. ఈ జోష్తోనే రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందుకోసం ఇప్పట్నుంచే ప్రణాళికలను కూడా రూపొందిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా తెలంగాణలో వర్కౌట్ అయిందని కమలనాథులు అంటున్న మాట. ఇక అదే ఫార్ములాతో వచ్చే స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్లాన్ వేయాలని చూస్తోంది బీజేపీ. జమిలి లేకపోతే తెలంగాణలో 2028లో విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న బలమంతా ఇక్కడే కేంద్రీకరించి గెలవాలని చూస్తోంది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా బలం ఉంది. మరి ఆ బలాన్ని అధిగమించే స్థాయిలో బీజేపీ ఇక్కడ బలపడుతుందా? రూరల్ తెలంగాణ కోసం వ్యూహం ఏంటి? 3.5 ఏళ్లలో ఎలాంటి వ్యూహరచన చేస్తారు? తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం 2028లో ఎన్నికలు జరగాలి. ఒకవేళ జమిలి వస్తే 2027లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు ఉట్టి కొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి 2028లో ఎన్నికలు వస్తాయి అనుకుంటే ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. ఈ టైంలో క్షేత్రస్థాయిలో బలపడటానికి బీజేపీ దగ్గరున్న వ్యూహాలేంటి అనేది కీలకం. ఆ వ్యూహాలే అధికారం వస్తుందా రాదా అనే విషయాన్ని తేల్చగలవని చెప్పటంలో సందేహం లేదు. హైదరాబాద్ మినహా దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉన్న బీజేపీ ఆ బలహీనతను ఎలా అధిగమిస్తుంది అనేది చూడాలి. అలాగే గెలుపోటముల సంగతి పక్కన పెడితే మొదట 119 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు కావాల్సి ఉంది. అది కూడా చూసుకోవాలి. సరైన అభ్యర్థులు లేకపోతే ఎన్ని ప్లాన్లు గీసినా, ఎంత వ్యూహరచన చేసినా ఫలితం ఉండకపోవచ్చు. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో సరైన నేతలు లేరనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల నాటికి రాష్ట్ర స్థాయిలో కూడా ఓ బలమైన నేత అవసరం ఉంటుంది. ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో చూడాలి. బీజేపీ తన బలహీనతల్ని అధిగమించడమే కాదు, బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి బలమైన ప్రత్యర్థులతో పోరాడాల్సి ఉంది. కాంగ్రెస్కు తెలంగాణలో మొదట్నుంచి పునాదులు ఉన్నాయి. బీఆర్ఎస్కు తెలంగాణతో పేగుబంధముంది. అందుకే ఆ 2 పార్టీలు గెలుపోటములతో సంబంధం లేకుండా స్థిరమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. కానీ బీజేపీకి అలాంటి బలమైన అనుబంధం తెలంగాణతో లేదు. కాకపోతే కొన్నాళ్లుగా ఓట్ల శాతం పెరుగుతున్న మాట వాస్తవం. అది ఎంతవరకు లెక్కలోకి తీసుకోవాలి అనేది మరో ప్రశ్న. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అంతంత మాత్రంగా ఉంటున్న బీజేపీ బలం లోక్సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే అప్పుడు బీజేపీ ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చు. కానీ బీజేపీకి అలాంటి స్థితి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన గురించి జనానికి తెలుసు. కానీ బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు. కేంద్రంలో 10 ఏళ్లకు పైగా బీజేపీ పాలన ఉన్నా దాన్ని రాష్ట్రాల్లో పాలనతో ముడిపెట్టలేం. తెలంగాణ బీజేపీలో జనాకర్షణ ఉన్న నేతలు కూడా కరువే. కేవలం మోడీ చరిష్మా మీదే ఆధారపడి ఇప్పటికీ ఇక్కడ సీట్లు గెలుస్తున్న పరిస్థితి. అధికారం దక్కాలంటే ఈ ప్రతికూలతను కూడా అధిగమించాల్సి ఉంటుంది. దీనికోసం ఈ 3.5 ఏళ్లలో తీసుకునే కార్యాచరణే తెలంగాణలో బీజేపీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. 2 బలమైన పార్టీలను కాదని జనం బీజేపీ వైపు చూడాలంటే మొదట కాషాయ పార్టీ ఎజెండా ఆకర్షణీయంగా ఉండాలి. అలాగే ప్రత్యామ్నాయ పాలన ఎలా ఉంటుందో జనాన్ని కన్విన్స్ చేయగలగాలి. ఆ దిశగా బీజేపీ వ్యూహాలేంటో కూడా చూడాల్సి ఉంది. అయితే రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. బీజేపీకి రాష్ట్ర స్థాయిలో సరైన నేతలు లేకపోయినా కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది. అయితే అవి ఉత్తరాదిన ఉన్నాయి. దక్షిణాదిలో లోకల్గా బలమైన నేతలు లేకుండా గెలవటం కష్టం. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఇమేజ్ కూడా గెలుపుకు కలిసొచ్చింది. కర్ణాటకలో యడియూరప్ప పలుకుబడి అంతో ఇంతో పనిచేస్తుంది. అలా తెలంగాణ వ్యాప్తంగా పనిచేసే ఇమేజ్ కానీ, పలుకుబడి కానీ ఉన్న నేతలు తెలంగాణ బీజేపీలో లేరు. ఎందుకంటే అసలు పార్టీనే తెలంగాణ వ్యాప్తంగా లేదు. కొన్ని చోట్ల పార్టీ జెండా గద్దెలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎన్నో క్షేత్రస్థాయి ప్రతికూలతల్ని బీజేపీ తట్టుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి సానుకూలతలు పెంచుకోవాలి. అప్పుడే అధికారం గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అంతేకాని ప్రాథమిక సూత్రాలు విస్మరిస్తే మాత్రం గెలుపు గురించి ఆశే ఉంటుంది తప్ప నిజం కాకపోవచ్చు. బీజేపీ కొంతకాలంగా క్షేత్రస్థాయి బలం పెంచుకోవటంపైనా దృష్టి సారించింది. జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు ఇక్కడి నేతలకు మార్గనిర్దేశం చేస్తోంది. కానీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రావటం లేదు. అధిష్టానం పెట్టిన టార్గెట్లు కూడా ఇక్కడి నేతలు రీచ్ కాలేకపోతున్నారు.
అలాంటప్పుడు కార్యాచరణ మార్చుకోకుండా, పనితీరులో మార్పు రాకుండా అధికారం ఎలా వస్తుందనే ప్రశ్నలు లేకపోలేదు. గతం వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు బీజేపీ నేతలు. క్షేత్రస్థాయిలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, జనం ఓటేయాలనుకుంటే ప్రతికూలతలేవి అడ్డురావనే వాదన కూడా కమలనాథులు వినిపిస్తున్నారు. కానీ నిజంగా తెలంగాణ ప్రజలు అంత బలంగా బీజేపీని కోరుకుంటున్నారా అనేది కూడా తేలాల్సిన అంశమే. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.